వంటింట్లో మరోసారి మంట పెట్టింది కేంద్ర ప్రభుత్వం. 50 రూపాయలు ధర పెంచడంతో సుమారు డెలివరీ ఛార్జీలతో 1000 రూపాయలకు ధర చేరింది సిలిండర్ ధరలు. కేంద్ర ప్రభుత్వము తరచూ ధరలు పెంచడంతో సామాన్యులకు ఇబ్బందులు అవుతున్నాయి. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో 4 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. జిల్లా కేంద్రంలో సామాన్య పౌరులు ఉన్నారు, వారిని అడుగుదాం. మహిళలు ఉన్నారు చాలామంది. చెప్పండి అమ్మా, మీకు సిలిండరు వస్తుందా, ఏంది పరిస్థితి? సిలిండర్ వస్తున్నాయి కానీ మాకు మీ పైసలు పడతలేవు సార్. పైసలు అసలే పడతలేవు. బ్యాంకు పోతే ఏమంటారు, ఆ సిలిండర్ వేసేటోళ్ళదే ప్రాబ్లం అంటున్నారు. ధర ఎంత అయింది? పెరిగింది కదా 50 రూపాయలు. 50 రూపాయలు ఇప్పుడు పెరిగింది కానీ ఇంకా మేము తీసుకోలేదు. 50 రూపాయలు పెరిగింది, కాకపోతే మాకు 900 చిల్లరనే పడుతున్నాయి. మీరు చెప్పండి అమ్మా, రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి. ధరలు పెరుగుతున్నాయి, సామాన్యుడికి తడిసి మోపెడవుతుంది, భారం పడుతుంది. దీనిపైన ఏమంటారు? ఏదైతే మన ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 10 సంవత్సరాల కాలంలో కూడా మొత్తము గ్యాస్ ధరను నిరంతరం పెంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పెంచడం వలన 930 రూపాయల వరకు చేరుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇంటికి డెలివరీ బాయ్ వచ్చి మనకు అప్పచెప్పినప్పటికీ దాదాపు 950 రూపాయల వరకు అందే అటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ 50 రూపాయలు అంటే దాదాపు 1000 చిల్లర అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఏదైతే ఉన్నటువంటి సబ్సిడీని ఖచ్చితంగా అందరూ బ్యాంకు ఖాతాలలో జమ అవుతాయని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో అసలు సబ్సిడీ అనేది వస్తలేదు. అసలు ఈ ఉజ్వల స్కీమ్లలో కూడా మరి వస్తుందని చెప్పేసి వాళ్ళకి ఇంకొక గ్యాస్ ఎక్కువనే ఇస్తామని చెప్పిండ్రు, అది కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే నిరంతరం ఇటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటిది మరి పేద ప్రజలైన ఆర్థిక భారాలను విపరీతమైనటువంటి పరిస్థితి మరి మోపుతూ ఉంటే మరి ఏ విధంగా బ్రతుకుతారు వాళ్ళు, ఎటువంటి ఆ కుటుంబాలు ఏ విధంగా గడుస్తూ ఉంటాయి? ఇలా పని లేదు, అసలు చదువుకున్నటువంటి విద్యార్థులకు అసలు ఉపాధి అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఉంది, ఉద్యోగ అవకాశాలు లేవు. ఇవన్నీ కూడా ఈరోజు అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏది పట్టించుకోవడం లేదు. మరి అనేక హామీలు ఇచ్చింది, హామీలు ఏమైపోయినాయి? అసలు పెన్షన్ సౌకర్యాలు ఎక్కడ పోయినాయి? అసలు ఉన్నటువంటి మరి 35 కిలోల బియ్యాన్ని ఇస్తామని చెప్పారు, మరి అది లేదు. మరి ఇక చాలా అనేక అవకాశాలు మహిళలకు, మరి మహిళలను ఖచ్చితంగా మరి వాళ్ళు మా ఆడబిడ్డలు, వాళ్ళకంటూ మరి వాళ్ళొక శ్రీమంతురాలుగా తయారు చేస్తాము, ఆడబిడ్డలను మరి అన్ని విధాలుగా చూసుకుంటామని చెప్పినటువంటి చెప్పినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు మరి మహిళలను ఇంత చిన్న చూపు చూస్తూ ఉన్నాయి? మహిళలపైన ఆర్థిక భారాలు ఎందుకు మోపుతా ఉన్నాయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెంచినటువంటి ధరను ఖచ్చితంగా ఉపసంహరించుకొని ఈ పేద ప్రజలందరికీ ఆర్థిక భారాలు పడకుండా వీళ్ళకు సహాయపడాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు చెప్పండి అమ్మా, కేంద్ర ప్రభుత్వం సిలిండర్ పైన 50 రూపాయలు ధర పెంచింది. ధర పెంచిన నేపథ్యంలో మీకు తడిసి మోపడుతుంది, భారం పడుతుంది, దానిపైన ఏమంటారు? లేదు సార్, ఇప్పుడు గ్యాస్ మీద ఇట్లనే పెంచుకుంటా పోతే మాకు ఎట్లా గడవాలా? మేము కూలీ చేసుకుంటాం. ఇప్పుడు కూలీ బతుకులు మాయి రెంట్ కట్టుకోమంటారా? మరి పిల్లలను చదివించుకోమంటారా? ఇట్లా అన్నిటి మీద, ఈ గ్యాస్ మీదనే కాదు అన్నిటి మీద ఇట్లా పెంచుకుంటా పోతే మరి ఎట్లా మాకు? మరి మమ్మల్ని ఎట్లా బతుకుమంటారు? ఈ ప్రభుత్వం వచ్చింది ఎందుకు, దేని గురించి వచ్చింది? మరి మాకు న్యాయం చేస్తామనే వచ్చింది కదా. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు వాడు? మా గురించి ఏం చేస్తుండు వాడు? ఒక్కటనే చేసిండా? ఇప్పటికి వచ్చి నిలబడ్డాడు, నేను చేస్తాను నిలబడ్డాడు. కేసీఆర్ అన్న చేసిండు, వాడు చెప్పినా చేసిండు. కానీ వీడు వచ్చినప్పటి నుంచి ఒక్కటి కూడా వీడు చేసి చూపెట్టలేడు. ఇప్పుడు 50 రూపాయలు పెంచింది. 50 రూపాయలు పెంచడం వల్ల మీకు సిలిండర్ ధర 1000 రూపాయలకు చేరింది. మీ ఇంటికి రావడానికి భారం అవుతుందా లేదా? వారం అవుతుంది కానీ మట్టుకు దీన్ని మాఫ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, సిలిండర్ ధర 1000 రూపాయలు అంటే 50 రూపాయలు పెంచడంతో మీ ఇంటికి రావడానికి 1000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలు అవుతుంది ఇంటికి వచ్చేసరికి. అంటే 1000 రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ రింపించుకోవాలంటే ఎక్కడి నుంచి రింపించుకోవాలి? మేము చేసేది కూలీ పోతేనే మాకు డబ్బులు వస్తాయి. మాకు పిల్లలకి రెంటు ఇవన్నీ చేసుకోవాలంటే మాకు ఇబ్బందులు అవుతున్నాయి కదా. సిలిండర్ తగ్గిస్తా అని చెప్పిండు, ఇప్పుడు తగ్గించాలా? సిలిండర్ తగ్గిస్తేనే గవర్నమెంట్ ఇచ్చిన మాట కరెక్ట్ ఉంటుంది. అది మొత్తానికి చూసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వము చమురు ధరలు పెంచడం నేపథ్యంలో అటు డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడంతో దాంతోపాటు సామాన్యులకు నిత్యావసర సరుకులు కూడా పెరుగుతాయి. దాంతోపాటు వంటింట్ల సిలిండర్కి దానికి సంబంధించి చూసుకుంటే 870 రూపాయలు ఉన్న సిలిండర్ ప్రస్తుతం 50 రూపాయలు పెంచడం 940 రూపాయల వరకు చేరుతుంది. దాంతోపాటు డెలివరీ రావడంతో 1000 రూపాయల వరకు వస్తుంది. సామాన్యుడికి కష్టం అవుతుంది. ఏదైతే జిల్లా వ్యాప్తంగా 4 లక్షల కలెక్షన్, అంత్యోదయ, అదేవిధంగా అన్ని రకాల కలెక్షన్లతో పాటు జిల్లాలో ఉన్న సామాన్య
ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ కనెక్షన్లతో పాటు ఇతర సబ్సిడీ కనెక్షన్లు ఉన్న దానికి అందరికి సంబంధించి దీపం పథకం కింద సిలిండర్లు ఉన్న వీటందరికీ కూడా సామాన్య ప్రజలకు తడిసి భారం అవుతుంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించాలని చెప్పి మహిళలు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.